తమిళనాడులో డిసెంబర్ నెలను ఓ గండంలా భావిస్తున్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఈ నెలలోనే పలు విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. యాదృచ్ఛికమో ఏమో కానీ తమిళనాడు గతంలో డిసెంబర్ నెలలో ప్రఖ్యాత నేతలను కోల్పోయింది. ఇప్పుడు మరో నేతను కోల్పోయి శోక సంద్రంలా మారింది. గతంలో ఎంతో మంది ప్రజానేతలు డిసెంబర్లోనే మరణించారు. భారత చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి 1972 డిసెంబర్ 25న, పెరియార్ ఈవి రామస్వామి 1972 డిసెంబర్ 24న కన్నుమూశారు. అలాగే గురు శిష్యుల జీవితాలు డిసెంబర్లోనే ముగిశాయి. జయలలిత రాజకీయ గురువు ఎంజి రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న సీఎం పదవిలో ఉండగానే కన్నుమూశారు. ఇప్పుడు జయలలిత సీఎంగా ఉండగానే ఈ నెల 5న కన్నుమూశారు. ఇది యాదృచ్ఛికమే అయినా ఈ ఇద్దరు నేతలు డిసెంబర్ నెలలో తమిళ ప్రజల్ని విషాదంలో నింపారు. ఇక సునామీలు, భారీ వరదలు వచ్చి ఊళ్లను తుడిచిపెట్టి వందలాది మంది మరణాలకు కారణమయ్యాయి. 2015లో డిసెంబర్లోనే కుండపోత వర్షాలతో చెన్నై, కాంచీపురం, కడలూరు, తిరువల్లేరు, తూతుకుడి ప్రాంతాలు జలమయమైపోయాయి. 2004 డిసెంబర్ 26వ తేదీ సునామీ రూపంలో తమిళనాడును అల్లకల్లోలం చేసింది సముద్రం. వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో తమిళనాడుకు డిసెంబర్ నెల కలిసిరాదేమోననిపిస్తోంది.